Joy University, best emerging university in South India. For admissions, contact. అయితే ఇంకొక క్వశ్చన్ ఏంటి నాది అనంటే, గీతకు సంబంధించే కృష్ణుడు గీతలో చెప్పిన ఒక మాట, కర్మని చేయండి కానీ ఆ కర్మకు తగ్గ ఫలితాన్ని మాత్రం ఆశించకూడదు అని చెప్పి. అంటే మనుషులం అన్నాక ఖచ్చితంగా ఏదైనా చేస్తున్నాము అని అంటే దాని నుంచి ఏదో ఒకటి మనకు కొంత లాభం పొందాలి అనే ఆలోచన ఉంటుంది కదా ప్రభుజీ. ఎందుకని అలా చెప్పారంటారు కృష్ణుడు? ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు మీకు ఇద్దరు డాటర్స్ కదా, అవును. వాళ్ళ బర్త్డేస్కి ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అమ్మమ్మ, తాతయ్యలు వాళ్ళు వీళ్ళు వచ్చారనుకోండి. ఒక్కొక్కళ్ళు వచ్చిన వాళ్ళు 2000, 5000 అన్నీ ఇస్తూ ఉన్నారనమాట వారికి. అప్పుడు మీరు ఏం చేస్తారు? బర్త్డే అయిపోయాక, నాన్న ఎన్ని వచ్చాయి మొత్తం కౌంట్ చేసి నాకు ఇవ్వు, నేను పిగ్గీ బ్యాంక్లో పెడతాను, ఎప్పుడైతే నీకు అవసరం ఉంటుందో అప్పుడు ఇస్తానని చెప్తాను. ఓ 50,000 వచ్చాయా, ఏదన్నా చేసుకో అని చెప్తారా మీరు? చెప్పం. ఏమంటారు మీరు? ఖచ్చితంగా తీసుకుంటాము, దాన్ని జాగ్రత్త పెడతారు కదా. అవును. అది మీరు వాడేసుకుంటారా? వాడం. వాళ్ళకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు ఇస్తారా? అదే భగవానుడు చెప్పింది. అయ్యా కర్మ చెయ్యి, ఫలాన్ని అపేక్షించకు, ఫలాన్ని నేను దాచిపెడతాను, నీకు ఎప్పుడు కరెక్టా అప్పుడు నేను ఇస్తాను, నీ చేతుల్లో ఉంటే నువ్వు పాడు చేసుకుంటావు బాబు. ఇప్పుడు మీకెలా మీ పిల్లలో భగవంతుడికి మనందరం పిల్లలమే కదండి. ఆ ప్రేమతో భగవానుడు చెప్పిన మాట అండి. అంటే ఇప్పుడు స్వామి ఏమంటున్నాడు, చాలా సింపుల్ గా మీకు ఒక విషయం చెప్తాను. ఒక ఆయన అమెరికాకి వెళ్ళాడు, చదువుకుంటున్నాడు, బాగా చదువుకున్నాడు, ఎంఎస్ చేశాడు, జాబ్ వచ్చింది. జాబ్ వచ్చాక చాలా పెద్ద శాలరీ అనుకోండి, ఓ $10,000 వస్తున్నాయి అనుకోండి. వాళ్ళ నాన్న అన్నారు, నాన్న అసలు నీకు ఎన్ని ఖర్చులు ఉన్నాయో ఒకసారి రాసి పెట్టు అనగానే, రూమ్ రెంట్కి ఇంత, తిండికి ఇంత, పెట్రోల్కి ఇంత, ట్రావెల్కి ఇంత, తర్వాత ఎక్స్పెన్సెస్, కొన్ని అడాక్ ఎక్స్పెన్సెస్, వాటన్నిటిని నాన్న నాకు ఒక 3,000 చిల్లరల్లో అయిపోతుంది అని అంటే, సరే నాన్న 3,500 నీ దగ్గర పెట్టుకో, మిగతావన్నీ నా బ్యాంక్ అకౌంట్లో వేసేయని చెప్పాడు. సరే ఆ పిల్లవాడు పాపం నాన్నగారు చెప్పారు కదా అని, నాన్నగారు చదివించారు, నాన్నగారు చెప్తున్నారు కదా అని మిగతావన్నీ వేసేస్తున్నారు. వాళ్ళ రూమ్మేట్స్ ఏమో అందరు కూడా పార్టీలకు వెళ్తున్నారు, తిరుగుతున్నారు, అన్ని చేస్తున్నారు. వీడేమో చేయలేకపోతున్నాడు, డబ్బులు లేవు కదా ఇంత. అయితే అందరు కూడా చూసావా, వీడు నాన్నకి ఇచ్చేస్తున్నాడు, డబ్బులు నాన్నకి ఇచ్చేస్తున్నాడు. వాడికి కూడా కొన్నిసార్లు డౌట్ వచ్చింది, బాధ వేసింది, అయ్యో ఎందుకు ఈయన నాన్నని డబ్బులు తీసేసుకున్నాడు. సరే అని కొన్ని సంవత్సరాలు వర్క్ చేశాక ఆయన మళ్ళీ తీసుకొచ్చారు, పెళ్లి చేశారు. ఆయనకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి, వివాహం అయిపోయాక ఇప్పుడే వాళ్ళిద్దరు మళ్ళీ అమెరికాకి వెళ్తున్నప్పుడు, నాన్న నువ్వు 2 సంవత్సరాల నుంచి ఏవైతే డబ్బులు నాకు వేస్తున్నావో ఆ డబ్బులన్నీ మళ్ళీ ఇప్పుడు నీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను, ఇది చూసుకో, ఇది ట్రాన్స్ఫర్ అయిపోయింది అని అంటే, ఆయన అడిగారు, నాన్న ఇన్ని రోజుల నుంచి తీసుకున్నావు, ఇప్పుడు ఎందుకు ఇచ్చావు? ఎందుకంటే అప్పుడు ఇస్తే నువ్వు పాడైపోయేవాడివి, కానీ ఇప్పుడు నీకు ఒక మంచి పార్ట్నర్ అవసరానికి, ఆ పార్ట్నర్ చూస్తుంది నువ్వు ఏం ఖర్చు పెడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఏం తప్పు చేస్తున్నావు, ఏం కరెక్ట్ చేస్తున్నావు, కాబట్టి ఇప్పుడు నీకు వివాహం అయింది కాబట్టి ఒక బాధ్యతాయుతంగా నిన్ను మంచి మార్గంలో పెట్టేవాళ్ళు నీతో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇచ్చేస్తున్నా, నాకేం అవసరం లేదు నాన్న అని ఆ నాన్నగారు చెప్పారు. ఆ నాన్నగారు చెప్పింది కరెక్టా రాంగా చెప్పండి? కరెక్ట్, ఖచ్చితంగా కరెక్టే కదా. అదే భగవంతుడు చెప్తున్నా, నాన్న ఫలం నీ చేతిలో ఉంటే మిస్యూజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి, కాబట్టి ఫలాన్ని అపేక్షించకుండా ట్రై యువర్ బెస్ట్, డూ యువర్ బెస్ట్, ఆ ఫలితం నేను ఎప్పుడు నీకు ఏ క్షణంలో నీకు కావాలో ఆ క్షణానికి నేను ఇస్తాను. ఎంత గొప్ప మాట, నిజంగా చాలా గొప్ప మాట. కాబట్టి అది పరమాత్మకి మన పట్ల ఉండే ప్రేమ. ఈ విషయాలు ఎలా అర్థమవుతాయండి అని అంటే, ఎప్పుడైతే మనం వింటామో భగవద్గీతని, ఎవరైతే భగవద్గీతను అర్థం చేసుకొని దాన్ని మనకే అర్థమయ్యే విధంగా చెప్పే వాళ్ళ దగ్గర నుంచి శ్రవణం చేసినప్పుడు, మనం చదివినప్పుడు చాలా సులభం అయిపోతుంది. అందుకే మీరు చూడండి, మన భగవద్ ధర్మ ప్రచార మార్గంలో కొంతమంది మ్యాజిక్లు చేస్తూ ఉంటారు, చూసారా మీరు? కొంతమంది అంటే మన ధర్మ ప్రచార మార్గంలో కాదు నేను చెప్తున్నాను, కొన్ని వీళ్ళు ఏవో నీళ్ళు చల్లుతుంటారు, ఏవో పూస్తుంటారు, ఏవేవో చేస్తుంటారు, బురుడీలు పిచ్చి పిచ్చిగా డాన్స్లు వేయటాలు. వాళ్ళకి ఏమైందో అసలు, అలాంటి మురుకులు ఎలా ఉంటారు అనిపిస్తుంది కొన్నిసార్లు. మంచిది మనల్ని వదిలేసి, లేకపోతే ఆ మురుకుల్ని మనం ఎలా భరించగలుగుతాం అనిపిస్తుంది. అలాంటి వేషాలు, వీళ్ళందరూ డ్రామా ఆర్టిస్టులు అయిపోవచ్చు చాలా బాగా, కానీ ఎందుకు వాళ్ళు మూవీస్ లో ట్రై చేయకుండా ఇలాంటి పనులు, అంటే డబ్బులు అక్కడ సంపాదిస్తుంటున్నారు ఎక్కువగా, అందుకోసం అటు వెళ్తున్నారు. అలాంటివన్నీ మనం చేయమండి గలీజ్గా. అవును, వేరే వాళ్ళని మోసం చేయటాలు, వేరే వాళ్ళని ఏదో ఇది చేయటాలు, అలాంటివన్నీ ఏమీ ఉండవు. చాలా మంది అడుగుతారు, ఇస్కాన్ వాళ్ళు విదేశీయుల్ని మార్చట్లేదా మీకు విషయం తెలుసా అండి? అక్కడ మేము వెళ్ళాము, అక్కడ ఉండే వీళ్ళు ఎక్కడికైతే వెళ్తారో ప్రతి ఆదివారం వాళ్ళవన్నీ అమ్మేశారు. కొన్ని చోట్ల బార్ షాపులు ఉన్నాయి ఆ ప్రదేశాల్లో, కొన్ని చోట్ల అయితే మా గుళ్ళే ఉన్నాయి అక్కడ. ఎందుకంటే అక్కడికి ఎవ్వరు వెళ్ళట్లేదు, ఎవ్వరికి ఇంట్రెస్టే లేదు.
అలా తయారైపోయింది అక్కడ. మేము ఒక దగ్గరికి వెళ్ళామండి, అసలు అక్కడ ఉండే ఎవరైతే ఆ మత ప్రబోధకులు ఉన్నారో, ఆ ధర్మంలో ఉండేవాళ్ళు, అవును. ఇప్పుడే నేను మీకు వీడియో కావాలంటే పంపిస్తాను, అలాగే. అంటే మీ పర్సనల్కి చూపించకండి జనాలకి. ఫ్రాన్స్లో ఏవైతే ఈ మత పెద్దలని వాళ్ళ ధర్మంలో వాళ్ళ మతంలో ఉన్నారో, కొన్ని సంవత్సరాల లోపల వాళ్ళు చూస్తే 3,40,000 మంది పిల్లల పైన లైంగిక దాడులు చేశారు. వామ్మో, 3,40,000 మంది పిల్లల పైన. ఎంత ఘోరం. అయితే మేము మొన్న ఐర్లాండ్ అనే దేశంలో ఉన్నాం, అక్కడ కూడా వాళ్ళ మతం ఉండేది. వాళ్ళ మత పెద్దలు ఎవరైతే ఇలాంటి పిల్లల పైన అఘాయిత్యాలు చేయటం బయటపడ్డాక ఆ దేశమే మొత్తం ఆ మతాన్ని వదిలేసింది. అక్కడ నాస్తికత్వం ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుల్ని చూసి. కాబట్టి మనం ధర్మం ఏంటి, ధర్మాన్ని ఎలా ఆచరించాలి, పెద్దల నుంచి తెలుసుకొని ఆచరించగలిగితే అది మనకి మంచిది. కాబట్టి మనం ఏం చెప్తున్నాం, భగవద్గీత ఏం చెప్తుంది, ధార్మికంగా జీవనం ఎలాంటిది, ధార్మికంగా జీవనం ఎలాంటిది, ఇదే మన సనాతన ధర్మం అంటేనే ఖచ్చితంగా ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది చేస్తే ఇది అవుతుంది ఖచ్చితంగా చెప్పి మంచి మార్గంలో నడిపించేది. ఇప్పుడు చూడండి, మన మానవుడిగా ఉన్నప్పుడు అన్ని ధర్మాలు అన్ని మతాలు బాగుండాలండి. సనాతన ధర్మంలో మనం ప్రతిరోజు ఏం చేస్తామండి, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అని ప్రార్థన చేస్తా. ఇంతకంటే గొప్ప భావన ఇంకెవరికి ఉంటుంది చెప్పండి. కానీ మనకి అందరి ధర్మాలు బాగుండాలనే మనం అనుకుంటామండి, కానీ వేరే వాడు మన ధర్మాన్ని పాడు చేయాలి అని చూసినప్పుడు మనం ఉండకూడదు కదా, ఊరుకోవద్దు. ఎందుకు మీకు ఈ విషయం ప్రస్తావన చేస్తున్నాను, ఆన్ ద ఫస్ట్ ప్లేస్ చెప్తున్నానంటే, ఎప్పుడు మనకి వాడు మన ధర్మాన్ని మోసం చేస్తున్నాడు, మనల్ని మోసం చేస్తున్నాడు అని తెలిసేది ఎప్పుడంటే మన ధర్మాన్ని మనం తెలుసుకున్నప్పుడు. లేకపోతే వేడేవాడు ఏం చెప్పినా మనం నమ్మేస్తాం. అవును. ఇప్పుడు చూడండి, వాస్తవం ఏంటో మన పిల్లల పైన మనకి నమ్మకం ఉన్నప్పుడు, మన పిల్లలంటే మనకి తెలిసినప్పుడు, మన కుటుంబ సభ్యులు అంటే ఎవరో మనకు తెలిసినప్పుడు, వేరేవాడు వచ్చి ఏం చెప్పినా మనం నమ్మమండి. వేరేవాడు ఏదైనా చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసినా మనం నమ్మం. ఎందుకంటే మన ధర్మం గురించి పూర్తి అవగాహన ఉంది. నేను చెప్పేది ఏంటంటే, సనాతన ధర్మంలో ఉండే చాలామంది టీవీలలో చెప్తూ ఉంటారు, మనకి ఈరోజు కావాల్సినది ఏదన్నా ఉంటే అందరి ఐకమత్యంగా సనాతన ధర్మాన్ని నిలబెట్టడం. కానీ కొంతమంది వీటిలలో కూడా వ్యూవర్షిప్ కోసం వాటి కోసం ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకోవటాలు ఇలాంటివన్నీ చేస్తున్నారు. అవన్నీ చేయకూడదు. ధర్మం అంటే అందరు కలిసి కుటుంబంగా ఉండాలి. మంచిగా మనం ఉన్న వేరే మతాలు చేస్తున్న దాడులను మనం తట్టుకోగలుగుతాం. ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి హిందువు భగవద్గీత వినండి, భగవద్గీతను చదవండి, కృష్ణుడు ఏం చెప్తున్నాడో వినండి. భగవద్గీత అన్ని సంప్రదాయాలు శాక్త, శైవ, వైష్ణవ, నానాపత్య, ఏ సాంప్రదాయం చెందిన వారైనా భగవద్గీత చదవాల్సిందే అండి. ఇంకా ఏ పుస్తకం చదివినా చదవకపోయినా భగవద్గీత చదవాల్సిందే. అది ఎందుకంటే భగవద్గీత అనేది సనాతన ధర్మానికి ఒక బేస్, అది ఫిలాసఫీ భగవద్గీతలో ఉన్నది. కాబట్టి అందుకోసం మనందరం ఈ 18 రోజులు ఏదైతే కార్యక్రమం చేయబోతున్నామో, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 7వ తారీఖు నుంచి, జూలై 7వ తారీఖు సోమవారం రాత్రి నుంచి ప్రణవానంద దాస్ ఛానల్ తెలిసింది కదా, అందులో మనకి లైవ్లో వస్తుంది. చక్కగా అటెండ్ అవ్వండి. ఎంత మార్పు మీరు చూస్తారో మీకే తెలుస్తుంది. అంటే ప్రతి మానవుడు అన్నాక ప్రతి ఒక్కరూ గీతని చదవాల్సిందే, వినాల్సిందే, ఆచరించాల్సిందే. ముఖ్యంగా ఇంకా హిందువులైతే అస్సలు పక్కన పెట్టాల్సింది లేదు. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఎన్నెన్నో ఇబ్బందులు పడుతున్నాము, ఎన్నెన్నో ఇలా ఉండకూడదు, అలా ఉంటే బాగుంటుందేమో అని అనిపించినప్పటికీ అసలు ఏంటి కరెక్ట్, మనం ఎక్కడి నుంచి స్టెప్ వేయొచ్చు, ఎలా వెళ్తే ధర్మంగా ఉంటుందన్న ఆలోచన వచ్చి కూడా తెలియక ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి మార్గం దొరికిందనే చెప్పొచ్చు దీని ద్వారా.